సినిమా రంగంలో మహిళలపై వేధింపుల విషయంలో కేరళ సర్కార్ చర్యలకు సిద్ధమైంది. మలయాళ సినిమాలపై సిట్ ఏర్పాటు చేశారు కేరళ ప్రభుత్వం. మహిళా వేధింపులపై హేమ కమిటీ సంచలన రిపోర్టు బయటపెట్టింది. కమిట్మెంట్ అడ్వాన్స్ పేరుతో మహిళలపై లైంగిక దోపిడీ జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. నటి భావన కేసు తర్వాత హేమ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సినిమా రంగంలో మహిళలపై వేధింపుల విషయంలో కేరళ సర్కార్ చర్యలకు సిద్ధమైంది. మలయాళ సినిమాలపై సిట్ ఏర్పాటు చేశారు కేరళ ప్రభుత్వం. మహిళా వేధింపులపై హేమ కమిటీ సంచలన రిపోర్టును బయటపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఎంఎన్ఆర్ హేమ కమిటీ ఇచ్చిన 233 పేజీల రిపోర్ట్లో అనేక దిగ్భ్రాంతికర విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. సినీ పరిశ్రమలో, కేరళ సినీ పరిశ్రమలో అటు స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి అనేక రంగాలలో సినీ పరిశ్రమకు సంబంధించి 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న మహిళలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటిని అన్నింటినీ కూడా కళ్ళకట్టినట్లుగా పెట్టారు. అనేక మంది బాధితులు ఆ హేమ కమిషన్ ముందు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. వీటిని అన్నింటినీ కూడా 4.5 సంవత్సరాలు సుదీర్ఘంగా కమిషన్ విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను అటు పినరయి విజయన్కు అందజేశారు. అందులో అటు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు చేసిన అనేక అకృత్యాలను కూడా అందులో పేర్కొన్నారు. అటు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా చేసిన సిద్దికి కూడా రేవతి సంపత్ అనే మహిళా ఆర్టిస్ట్తో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ఇక స్టేట్ ఫిల్మ్ అకాడమీ చైర్మన్గా ఉన్న రంజిత్ బాలకృష్ణన్ పైన కూడా బెంగాలీ నటి శ్రీలేఖ సంచలన ఆరోపణలు చేసింది. వాస్తవానికి 2017లో అటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేక తెలుగు, తమిళ సినిమాలలో నటించిన మలయాళీ నటిని పట్టపగలే కిడ్నాప్ చేశారు, కారులో కిడ్నాప్ చేశారు. రౌడీ షీటర్లతో ఒక ప్రముఖ హీరో, మలయాళీ సినిమాకి సంబంధించిన దిలీప్, ఆయన ప్రముఖ హీరోగా వెలుగొందుతూ ఉన్నారు. ఆయన ఆ మహిళా నటిని కిడ్నాప్ చేయించారు, ఆమె పైన దారుణానికి ఒడిగట్టారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అదే సమయంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్, WCC పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలో అటు సినీ రంగానికి సంబంధించిన దర్శకులు, మహిళా నటులు, మహిళా నిర్మాతలు ఇంకా అందరూ కూడా అందులో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా అటు జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేశారు. హేమ కమిటీ నివేదిక ప్రస్తుతానికైతే పినరయి విజయన్కు ఇచ్చింది. ఇప్పటికే అటు సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు. స్టేట్ ఫిల్మ్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్న రంజిత్ బాలకృష్ణన్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాళ్ళ పైన జరుగుతున్న లైంగిక దోపిడీ అరికట్టేందుకు అటు పినరయి విజయన్ సర్కార్ ప్రయత్నిస్తుంది. దీనిపైన ఇటు తెలుగు సినీ పరిశ్రమ కూడా స్పందించింది. వాస్తవానికి కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మలయాళీ సినీ పరిశ్రమకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలలో ఉన్న సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. మహిళా నటులు కావచ్చు, ఔత్సాహికులందరూ కూడా ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈ లైంగిక దోపిడీ, ఎక్స్ప్లాయిటేషన్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్తో పాటు వాళ్ళు రకరకాలుగా దోపిడీకి గురవుతున్నారు. దీనిపైన అన్ని భాషల్లో కూడా ఈ రకమైన చర్చ జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉందంటూ చెప్తున్నారు. దీనిపైన సినీ నటుడు నాని కూడా స్పందించారు. తాను నటిస్తున్న సినిమాలలో కావచ్చు, తాను ఉన్న పరిసరాలలో ఎక్కడ కూడా మహిళల గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటానంటూ చెప్పారు. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమ కూడా కాస్టింగ్ కౌచ్ పేరుతో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండానైతే ప్రస్తుతానికి చర్యలు తీసుకుంది. మొత్తానికి అటు జస్టిస్ హేమ కమిషన్ పైన అటు అన్ని భాషల సినీ రంగంలో కూడా అన్ని భాషలలో కూడా స్పందన కనపడుతుంది. ఖచ్చితంగా అంతటి దుర్భర పరిస్థితులు అయితే ఇతర భాషల్లో లేనప్పటికీ అసలు ఎటువంటి దోపిడీ గురి కాకుండా మహిళలు కూడా స్వేచ్ఛగా వర్క్ చేసేలా చర్యలు తీసుకునేలా చూడాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం పినరయి విజయన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సినీ పరిశ్రమకు సంబంధించిన ఎవరెవరు గ్రిల్ అయ్యే పరిస్థితి ఉందో తెలియాల్సి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.